హలో అండి. హాయ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే పెన్షన్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అందులో గత 2, 3 నెలల నుండి వివిధ కారణాలతో పెన్షన్ తీసుకొని 50,000 మందికి రేపు మొత్తం పెన్షన్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చెప్పారు. అయితే మరొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పాట్ కేటగిరీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు ఈ కేటగిరీ కింద మరుసటి నెల నుండి పెన్షన్ ఇవ్వనుంది. నవంబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు గుర్తించి 5,402 మందికి రేపు పెన్షన్లు అందించనుంది. ఇది నిజంగా చాలా మంచి విషయం అని చెప్పాలి. ప్రతి నెల 1వ తారీఖు నుండి పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది. నిజానికి ఇలాంటి మార్పులు చాలా అవసరం. ఎందుకంటే పెన్షన్లు తీసుకునేటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎప్పుడైనా ఒక నెల మిస్ అవ్వచ్చు. వివిధ కారణాల వల్ల కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మిస్ అవ్వచ్చు. అలా మిస్ అయినటువంటి పెన్షన్ని ఆ నెక్స్ట్ మంత్లో ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాంటి ఒక వెసులుబాటు పెన్షన్ తీసుకునే వాళ్ళకి కలిగించాలి. ఎప్పుడైనా ఒక నెల మిస్ అయినప్పుడు 2 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోగలిగేలాగా, లేదు 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోగలిగేలాగా అయినా సరే ఆ ఫెసిలిటీ ఉండాలి. ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఇంక రాదేమో, ఇంక క్యాన్సిల్ అయిపోద్దేమో పెన్షన్ అనే భయాలు నిజానికి ఉండకూడదు. ఇలాంటి మార్పు తీసుకురావడం అనేది నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయం. చాలా మంచి విషయం అది. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుస్తుంది.